ఏ క్షణంలోనే మీకు ఏమైనా జరగవచ్చు అని నిమ్స్ డాక్టర్ మేమందరం, జయశంకర్ సార్ ఉన్నాడు, విద్యాసాగర్ రావు సార్ ఉన్నాడు, మేమందరం అక్కడ ఉన్నాం. ఏమన్నా జరగవచ్చు అని డాక్టర్లు చెప్తుంటే కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఏదన్నా కానీ నేను మాత్రం విరమించను, అయితే జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పిండు. నా శవం మీద తెలంగాణ జెండా కప్పండి తప్ప నేను విరమించే ప్రశ్నే లేదు అని ఆయన మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్లు రాలినాయి ఆ రోజు. అది కేసీఆర్ పోరాటం. ఎవడో మూర్ఖుడు ఏదో మాట్లాడుతున్నాడు కళ్ళ ముందు, ఆ రోజు మా అందరి ముందు ఇంకేమో అయిపోతుంది, ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు అన్నంత టెన్షన్లో ఉన్నటువంటి రోజు. నా శవం మీద తెలంగాణ జెండా కప్పండి అని మాట్లాడినటువంటి నాయకుడు కేసీఆర్. అది త్యాగం. పదవులే కాదు, ప్రాణ త్యాగానికి కూడా చివరి అంచుల దాకా పోయి వచ్చినటువంటి నాయకుడు. ఇలా కొంతమంది ఆయన అనారోగ్యంగా ఉండడానికి కొంతమంది ఏదో వికృత ఆనందం పొందుతుంటారు. వాస్తవానికి ఆయన ఉద్యమంలో కావచ్చు, ఆమరణ దీక్ష వల్ల కావచ్చు, ఒక 10 ఏళ్ల ఆయుష్ తగ్గించింది. ఆయన ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా రాత్రింబవళ్ళు ఉద్యమంలో కష్టపడ్డాడు. 11 రోజుల దీక్ష వల్ల ఆరోగ్యం కొంత ఎఫెక్ట్ అయింది. కానీ దేవుడి దయ వల్ల, తెలంగాణ ప్రజల ఆశీస్సుల వల్ల ఇవాళ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎప్పుడు రావాలో మళ్ళీ అప్పుడు వస్తాడు, తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతాడు. మళ్ళీ మన రాష్ట్రానికి ఖచ్చితంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. ఇలా ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అర్థమైంది, పాలేందో నీళ్ళేందో అర్థమైంది. మార్పు అంటే ఏం మార్పు వచ్చిందో ఇవాళ ప్రజలు, తెలంగాణ ప్రజలు గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ నిజంగా తెలంగాణ రాకపోతే ఎక్కడిది 24 గంటల కరెంటు, ఎక్కడిది ప్రతి ఇంటికి త్రాగునీరు, ఎక్కడిది 1 కోటి ఎకరాల మాగాని, ధాన్యం ఉత్పత్తిలో ఎక్కడిది తెలంగాణ నంబర్ 1 రాష్ట్రంగా ఎక్కడైతుండే, తలసరి ఆదాయంలో దేశంలో నంబర్ 1 ఎక్కడైతుండే, పర్ క్యాప్ మన జిఎస్డిపి గ్రోత్ రేట్లో తెలంగాణ దేశంలో నంబర్ 1గా ఎక్కడైతుండే, ఎన్నిట్లల్లా మాంసం ఉత్పత్తిలో, ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ల ఉత్పత్తిలో ఇవాళ తెలంగాణ నంబర్ 1 అయిందంటే ఈ రాష్ట్రం ఏర్పడడం వల్ల కదా. ఎవడో ఏదో మాట్లాడవచ్చు. ఈ రాష్ట్రం ఉన్నంతకాలం కేసీఆర్ గారి పేరు, ఈ రాష్ట్రం ఉన్నంతకాలం చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో నిలబడి ఉంటుంది. ఎవరు చెరిపోయలేరు. అది ప్రజల హృదయాల్లో ఉంది. ఈ రాష్ట్రం ఏర్పడ్డదంటేనే కేసీఆర్ త్యాగాలతో, పోరాటాలతో, అమరుల త్యాగాలతో ఏర్పడ్డటువంటి రాష్ట్రం. సరే, ఇది జరుగుతూ ఉంటుంది. కానీ మనం రీడెడికేట్ కావాలి. ఉద్యమకారులుగా, బీఆర్ఎస్ కార్యకర్తలుగా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జేఏసీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఉద్యమకారులు అందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ